చైనాకి భూమిని కోల్పోయిందేమో కాంగ్రెస్ హయాంలో నెహ్రూ ఉన్నప్పుడు, ఓడిపోయింది కూడా అదే కాంగ్రెస్ హయాంలో నెహ్రూ అధికారంలో ఉన్నప్పుడే భారతదేశం. అదే సందర్భంలో డోక్లాంలో చైనాని కంట్రోల్ చేసింది మోడీ టైంలో, అట్లాగే గాల్వన్ లోయలో కంట్రోల్ చేసింది మోడీ టైంలో. దాంట్లో మేము అనుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించలేదని సైన్యం చెప్పొచ్చు, నరవనే చెప్పొచ్చు. మేము చెప్పినట్టుగా చేయలేదని. మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ప్రభుత్వం చెప్పింది, పూర్తి స్వేచ్ఛనిచ్చిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు మమ్మల్ని వెంటపడలేదు అని చెప్తున్నది ఆయన. దాన్ని బేస్ చేసుకుని వస్తున్న ఈయన చైనాతో ఎంఓయూ కుదుర్చుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఎపిస్టన్ ఫైల్స్ నుంచి తప్పించుకోవడం కోసం నరేంద్ర మోడీ అమెరికాతో ఒప్పందం చేసుకున్నట్టు. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎపిస్టన్ ఫైల్స్ అంటే లైంగిక సంబంధాలకు సంబంధించినటువంటి గొడవలు. దాంట్లో నరేంద్ర మోడీకి ఏం సంబంధం ఉంటుంది? భారతదేశంలో ఒక యువనాయకుడు అలాగొచ్చాడు అని రాసుంది అందులో. వీళ్ళు పద్మభూషణ్ ఇచ్చినటువంటి మీరా నాయర్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఉందని రాసుంది. అప్పుడు వీళ్ళకి తగలాలి. దానికి మోడీ ఎందుకు చేస్తాడు? ఎపిస్టన్ ఫైల్స్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ట్రంప్ అర్జెంటుగా భారత్తో ఒప్పందానికి దిగొచ్చాడు అని చెప్తే తప్పులేదు, కానీ రివర్స్లో మాట్లాడుతున్నాడు. ఈయనకి రాసిచ్చినోడు ఎవడో అదే రాసిచ్చి ఉంటాడు, ఈయన దాన్ని కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.